సస్తరు అని చెప్పారు. ఇవాళ ఏం కాదు తిరిగి సావురు అంటున్నారు. సింటున్నా లేదా? ఇప్పుడు నేను ఆయిల్ బాగుందని మీకు చెప్పిన కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ 7 సంవత్సరాల గ్యాస్ పైన ఉంది. నాకు 7 ఇయర్స్ నరకం చూసాను. ఈ నెల్లూరులో కూడా దాదాపు 20-30 మెడికల్ షాపులకు ఎప్పుడు నేను తిరుగుతూ ఉండేది. అలా ఒక 4 మెడికల్ షాపులు నాకు గ్యాస్ స్టవ్ దగ్గర గుర్తుపెట్టుకున్నాను. అర్థమైందా? అట్లా నేను సుమ ప్రజలకు అన్ని గోళీలు వాడిన తగ్గినటువంటి గ్యాస్ పెయిన్, నూనె వాటర్ తగ్గింది. ఈ కుకింగ్ ఆయిల్ వల్ల ఇప్పుడు నాకు జరిగింది ఏంటి? మంచా చెడ. ఆ మంచిని మేడం నాకు తెలిసింది. బస్సులో ఉత్తగానే పక్కన కూర్చుని అక్క తమ్ముడని మాట్లాడుకుంటూ వస్తుంటే జనరల్ గా ఒక ఆయిల్ వాడటం ద్వారా నాకు గ్యాస్ పెయిన్ తగ్గిందని చెప్పొచ్చలేదు. పైసలు వెస్టీజ్ బిజినెస్ పక్కన పెట్టి నాకు జరిగిన మంచిగా మేడం చెప్పొచ్చలేదు. చెప్పడం వల్ల మాట వచ్చి ఏం నూనె వాడిన తప్పుడు నేను కూడా వాడతా, అంత మంచి నూనె ఎక్కడ దొరుకుతుందని చెప్పగానే పలానా దగ్గర దొరుకుతుందని చెప్పిన ఆమె కూడా పోయి ఆయిల్ కొన్నారు. ఇప్పుడు ఆయిల్ కొనడానికి నేను హెల్ప్ చేసినట్టు కదా, కంపెనీ సేల్ అయితే కూడా నేను పని చేసినట్టు కదా. ఆ సేల్ అవ్వడం కోసం మహేష్ బాబు నేను పనిచేసిన కాబట్టి నాకు డబ్బు ఇవ్వచ్చా లేదా?